Garuda Express, an international courier service. పిల్లలకు తల్లి పోలికలు తండ్రి పోలికలు కూడా వస్తుంటాయి. అయితే ఒక 10 ముఖ్య లక్షణాలు మాత్రం తల్లి నుంచి కాక తండ్రి నుంచి వారసత్వంగా అంటే హెరిడిటరీగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అవేంటంటే కంటిపాప రంగు, మన దేశంలో అయితే నలుపు, గోధుమ లేదా తేనె కళ్ళు లేదా పిల్లి కళ్ళు అని 2-3 రకాలే. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో నీలి, ఆకుపచ్చ, గ్రే, గోధుమ రంగు ఇలా ఎన్నో రంగుల కంటిపాపలు ఉంటాయి. భార్యలు తమ భర్త కంటి పాపల్ని గమనిస్తే స్ట్రాంగ్ కలర్స్ అంటే నలుపు లేదా గోధుమ రంగు కళ్ళు ఇద్దరికీ ఉంటే బిడ్డకు అవే వస్తాయి. కానీ తండ్రికి ఆపోజిట్గా ఉండే బ్లూ కలర్ కళ్ళు అనుకోండి, బిడ్డకు కూడా అవే కళ్ళు వస్తాయి. ఇక తండ్రి పెదాల గురించి, మీ బేబీ ఎలా ఉంటుందండి అని మీరు ఆలోచిస్తున్నారనుకోండి, ముందుగా ముఖ కవళికల గురించే కదా చూసేది. పెదాలు వాటిలో ఒకటి కదా. తండ్రికి మందంగా ఉంటే పెదాలుంటే ఆ బిడ్డకు కూడా ఆ మందంగా ఉండే పెదాలు వస్తాయట. ఇక జుట్టు రంగు టైపు చూద్దామా. భారతదేశంలో నలుపు లేదా గోధుమ రంగు జుట్టు అత్యధికం. జుట్టు స్ట్రైట్గా ఉంటుందా, ఉంగరాల జుట్ట, అది కూడా కళలాగే తండ్రి పోలికే వస్తుందా అంటే అవుననే చెప్పాలి. తల్లిదండ్రుల్లో ఎవరికి డార్క్ కలర్ హెయిర్ ఉంటే అదే బిడ్డకు వస్తుందట. బిడ్డ పుట్టినప్పుడు జుట్టు లేకున్నా సరే పెరుగుతున్న కొద్దీ తండ్రి జీన్స్ని బట్టి బిడ్డ జుట్టు ఉంటుందట. ఇక మిగతాదైతే ఒడ్డు పొడుగు ఎలా వస్తాయి, బిడ్డ ఎత్తు, బరువు అనేవి తల్లిదండ్రుల జీన్స్ మీదనే ఆధారపడతాయి. తండ్రి పొడుగ్గా ఉంటే బిడ్డలు అంత పొడుగు ఎదగవచ్చు. కానీ తల్లి బాగా పుట్టనుకోండి, పిల్లలు తండ్రి అంత పొడుగు కాలేకపోవచ్చు, అయినా తల్లి కంటే మంచి ఎత్తే ఎదుగుతారు. ఇక బరువు విషయానికి వస్తే తల్లిదండ్రులను బట్టే పిల్లల బరువు ఉంటుంది, కానీ తండ్రి బరువే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించే ఛాన్సులే ఎక్కువ. ఇక ఫింగర్ ప్రింట్స్ విషయానికి వస్తే అచ్చం తండ్రి వేలిముద్రలే వస్తాయి. డిటో అనడం కాదు, కానీ తండ్రి ఫింగర్ ప్రింట్స్కు దగ్గరగా ఉండటం అధికం. ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకలా ఉండవన్నది నిజం, కానీ ఇద్దరి వేలిముద్రలను పక్కన పెట్టి పరిశీలిస్తే చాలా సిమిలారిటీలు కనిపిస్తాయి. కొన్ని గీతలు, వృత్తాలు దగ్గరగా ఉంటాయి. ఇక పలు వరుస, ఇతర దంత సమస్యలు ఎలా ఉంటాయి? తండ్రికి దంత వ్యాధులు ఉన్నాయా? పుచ్చు పళ్ళు చిన్నతనంలోనే ఇబ్బంది పెట్టాయా? అయితే బేబీస్ కూడా ఆ సమస్యకు గురయ్యే ఛాన్స్ చాలా అధికం అంట. ఇక బుగ్గన సొట్ట, డింపుల్ అంటే సొట్ట బుగ్గలు. పాప నవ్వితే బుగ్గ సొట్టపడుతుందా? తండ్రికి బుగ్గన సొట్టలుంటే బిడ్డకు వారసత్వంగా వస్తాయి. బూరె బుగ్గల మీద నవ్వినప్పుడు పడే ఆ సొట్టలు తండ్రి అచ్చంగా ఇచ్చే అందాలే. సో ఇవ్వండి తండ్రి నుంచి బిడ్డలకు వచ్చేవి. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.